వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సోనియా విష్ణుతో బిహేవ్ చేసిన బిహేవియర్ మీకు ఎలా అనిపించింది? విష్ణు విషయంలో తను చేసిన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒక పొగరెక్కి నోటికి వచ్చినట్టు వాగినట్టు మీకు అనిపించిందా లేదా? వీడియోకి పాస్ పెట్టండి, ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. విష్ణుని ఒక్క మాట కాదు, తన ఫ్యామిలీ గురించి అన్నది, తన పర్సనాలిటీ గురించి మాట్లాడింది, తన క్యారెక్టర్ అనలైజేషన్ చేసింది. ఒక్కటే కాదు ఏంటి, తన బట్టలు వేసుకుని వేరే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. ఎంత క్యారెక్టర్ అనలైజేషన్ చేస్తుంది! అసలు బట్టల గురించి ఈమెకి ఎందుకు అంటే, నువ్వు మంచి బట్టలు వేసుకుని వేరే వాళ్ళతో ఏమైనా చేయొచ్చు, తిన బట్టలు నీకు ప్రాబ్లం అయ్యాయి, డిస్కంఫర్ట్ అవుతున్నా అన్నా కానీ అంట వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి? ఈమెవరు ఆమె క్యారెక్టర్ అనలైజేషన్ చేయడానికి? మళ్ళీ ఇన్ని రోజులు సోనియా పిఆర్ తెగ అనేసరి స్పై అంటే నెగిటివ్ చేసేస్తుంది సోనియాని. అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నది, కానీ అడల్ట్ రేటెడ్ కామెడీ కాదు, 18+ కామెడీ అని అనలేదు. అడల్ట్ రేటెడ్ అంటేనంట కల్తీ ఉన్న కామెడీ అంట. మరి ఎప్పుడు వినలేదు, కల్తీ ఉన్న కామెడీ అంట. అంటే మరి పాలల్లో జిల్లేడు పాలు కలిపి కల్తీ చేశారు, దాని గురించి మాట్లాడుతున్నట్టుంది సోనియా అని. వీళ్ళు సోనియా పిఆర్ నిజంగా సోనియా హౌస్లో అడుగుపెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ కంటెస్టెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఫుల్గా తెలుసుకుంది, ఒక పెద్ద పిఆర్ని పెట్టుకుంది. ఫుల్గా హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఎవరైనా తన గురించి ఒక మాట మాట్లాడితే ఎడిటెడ్ వీడియోస్ వాళ్ళకి సంబంధించి రిలీజ్ చేయడానికి రెడీగా పెట్టుకుంది. సో అడల్ట్ రేటెడ్ అనేటప్పటికీ నన్ను వీళ్ళు తెగ ట్రాల్ చేయడం మొదలుపెట్టారు. స్పై అంటే నన్ను మా సోనియా నెగిటివ్ చేసేస్తుంది, అడల్ట్రేటెడ్ అన్నది, అంతేగాని 18+ అనలేదు, జస్ట్ పూర్ కామెడీ గురించి మాట్లాడిందంట. ఈరోజు క్లియర్గా చెప్తుంది, నేను 18+ కామెడీ అని అన్నాను అని చెప్పేసి. నువ్వు చేసేదే 18+ కామెడీ, నేను బరాబర్ అంటాను అని క్లియర్గా చెప్తుంది. ఇప్పుడేమంటారో పాపం సోనియా పిఆర్, ఇప్పుడు స్లీపింగ్ అనుకుంటా. ఇప్పుడు అసలు ఒక్క మాట కాదు 18+ కామెడీ పదే అంటుంది. నేనెప్పుడు 18+ కామెడీ చేశాను చూపించు అంటే అందరూ చూస్తున్నారట హౌస్ అంతా. మరి ఏమో, మరి మేము లైవ్ కూడా చూస్తున్నాం. నాకైతే ఇప్పటి వరకు అలాంటి అడల్ట్ కామెడీ నాకైతే ఏం కనపడలేదు. ఇప్పుడు ఏంటంట, ఆమె బట్టలు వేసుకుని అంటే వేరే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా అక్కడికి వెళ్ళిందంట. మరి నువ్వు పృథ్వీ చేయి పట్టుకుని ఆ బ్రేస్లెట్తో ఆడుతూ ఏవేవో మాట్లాడుతున్నావు. మరి పృథ్వీ చేయి పట్టుకుని నువ్వు చేస్తున్నప్పుడు పృథ్వీ డిస్కంఫర్ట్ ఫీల్ అవడా? అంటే మంచి బట్టలు వేసుకుని నువ్వు ఏమైనా చేయొచ్చు, మంచి బట్టలు వేసుకుని ఏమైనా చేస్తే అవతల వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు. ఇప్పుడు ఏమే తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం, విష్ణు తనకి ఏదైతే అలవాటు ఉందో ఆ డ్రెస్సులు వేసుకోవడం, నువ్వు తన బట్టల మీద కామెంట్ చేస్తున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడితోనే కాదు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ కాపీ రైట్స్ గురించి నేను లైవ్ వీడియోస్ కొంచెం తక్కువ పెడుతున్నా, బట్ ఎప్పుడైతే ఈమె ఇలా మాట్లాడిందో దానివల్ల నేను పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈమె తన గురించి అన్ని క్యారెక్టర్ అనలైజేషన్స్ చేస్తుందే నిఖిల్తో. ఇప్పుడు తన గురించి ఏమీ వీడియోస్ వైరల్ అవ్వట్లేదే, కానీ ఈమె లైవ్లో నిఖిల్తో ఎలా బిహేవ్ చేసింది ఆ వీడియోస్ అప్పుడు 1 వీక్ నుంచి వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఆ వీడియో ఎపిసోడ్లో వేయలేదు, ఎపిసోడ్లో వేసుంటే ఇంకా జనాలకు ఇంకా బాగా తెలిసేది. జస్ట్ 5% చూసి లైవ్ ఆడియన్స్ కోసం వేసినట్టు లైవ్లో వేసి వదిలేశాడు. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి అక్కడ చూడండి, నేను ఆల్రెడీ పెట్టాను. నిఖిల్తో ఎందుకు అలా బిహేవ్ చేసావు? పృథ్వీ పర్మిషన్ తీసుకునే ఏదో ఒకటి నీకైనా పర్మిషన్ ఇచ్చాడేంటి, కానీ నువ్వు పట్టుకున్నప్పుడు పృథ్వీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడా? అంటే ఎదుటి వాళ్ళు జస్ట్ నడిస్తేనే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారని వాళ్ళ బట్టల గురించి కామెంట్ చేసి నువ్వు కూడా వేరే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ ఆలోచించాలి కదా. నిఖిల్తో నువ్వు నిఖిల్ పర్మిషన్ లేకుండా నిఖిల్తో బిహేవ్ చేస్తున్నప్పుడు నిఖిల్ డిస్కంఫర్ట్ ఫీల్ అవడా? మరి వీటి గురించి ఎవరు మాట్లాడతారు? 2 ఇదొక్కటే కాదు, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతుందబ్బా. హౌస్లో ఫ్యామిలీ గురించి సంబంధం ఏంటి? నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ స్టడీ చేసేసి వచ్చిందని ఎందుకన్నానంటే, విష్ణుప్రియని ఏమంటుందంటే, అది మనకి రేపటి ఎపిసోడ్లోకి దాచాడు బిగ్ బాస్, సో ఈరోజు చూపించలేదు. విష్ణుని అంటే నీకు ఫ్యామిలీ లేదేమో, అందుకు నువ్వు ఏం చేసినా, ఎలాంటి 18+ కామెడీలు చేసుకున్నా, నువ్వు ఎలా బిహేవ్ చేసినా ఎవరు చూడరు. నాకు ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఏం జరిగినా నా మీద ఒక్క మాట అన్నా చూస్తారు. ఎందుకు ఏమాట ఏంటి, నిఖిల్ నువ్వు ఒకప్పుడు కొట్టుకునేవారు కదా, ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఇది చూసేస్తుందంట వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి, మరి అవి చూడలేదా ఫ్యామిలీ? మరి అప్పుడేమైంది నీ మెచ్యూరిటీ? అప్పుడేమైంది? జస్ట్ అవతల వాళ్ళని ఆ మాటలతో పోక్ చేయడం. మళ్ళీ ఏమే పోకింగ్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ విష్ణు ఫ్యామిలీ గురించి తను తెలుసుకుని వచ్చింది. విష్ణుకి వాళ్ళ మదర్ లేరు, ఫాదర్ లేరు, జస్ట్ అక్క చెల్లెల్లో ఎవరో వాళ్ళిద్దరూ కలిసి బతుకుతున్నారు, ఏదో కష్టపడి బతుకుతున్నారు. ఇవన్నీ ఈమెకి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చేసి నీకు ఫ్యామిలీ లేదేమో అని మాట్లాడుతుంది. ఎందుకు మరి? మళ్ళీ పోకింగ్ గురించి మాట్లాడుతుంది. పోక్ చేసేదేమో ఈమె, జస్ట్ పొగరెక్కి మాట్లాడిందబ్బా, నోటికి వచ్చినట్టు వాగిందబ్బా. తనకు ఎవరిచ్చారు అంత పర్మిషన్? క్యారెక్టర్ అనలైజేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది విష్ణు మీద?
మళ్ళీ నువ్వు అడల్ట్ కామెడీయే చేస్తావు, 18+ కామెడీయే చేస్తావు, నువ్వు అందుకే వచ్చావు, నేను అందుకు రాలేదు అంటుంది. మళ్ళీ అంటుంది, అవును నేను కంటెంట్ ఇస్తాను కాబట్టి బిగ్ బాస్ పిలిచాడు అని చెప్పేసి అంటే, అవును నువ్వు అలాంటి కంటెంట్ ఇవ్వడానికే నేను బిగ్ బాస్ పిలిచాడు, బట్ నన్ను అలాంటి కంటెంట్ కోసం బిగ్ బాస్ పిలవలేదు. మరి అలాంటి కంటెంట్ కోసం బిగ్ బాస్ పిలిచాడు? ఇప్పుడు ఏవైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో అలాంటి కంటెంట్ ఇవ్వడానికి పిలిచాడు బిగ్ బాస్. ఈ రోజు బిగ్ బాస్ ఎలాంటి ఒక ప్రోమో రిలీజ్ చేశాడు, అలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను బిగ్ బాస్ పిలిచాడా? ఒకళ్ళని అనే ముందు నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా లేనప్పుడు వేరే వాళ్ళని అనే రైట్ లేదు, అవునా కదా? సో ఇది వీళ్ళిద్దరి విషయంలో నా ఒపీనియన్. ఇంకా వరుసగా వెళ్దాం. మీ ఒపీనియన్ ఏంటంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్కి రండి, నేను ఏమేమి వీడియోస్ పెట్టానో మీకు కనపడతాయి. బిగ్ బాస్ తెలుగు స్పై అని చెప్పండి, అక్కడికి వచ్చేసేయండి. 76,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి వద్దాము. స్టార్టింగ్ సీత ఏడుస్తుంది అనమాట. మీకు ఆ విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ వీడియో చేశాను, బట్ వాయిస్ పెట్టుకోవడం మర్చిపోయాను, మళ్ళీ చేస్తున్నా కష్టపడి. అయితే సీత ఏడుస్తుంది, మంచికి ప్లేస్ లేదేమో అంటే, బేబక్కని హెరాస్ చేసింది సోనియా, అలాంటి సోనియానేమో ఫస్ట్ సేవ్ చేశారు, హెరాస్ అయిన అమ్మాయేమో ఆవిడేమో బయటికి వెళ్ళిపోయారు. ఈ ఉద్దేశంతో సీత మాట్లాడుతుంది అక్కడ. ఈ లోపు నీగులో వచ్చి హగ్ చేసుకున్నప్పటికీ తనకి ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది, ఏడ్చాడు. ఇంకోటి ఏంటన్నది, ఎడల్ట్ కామెడీ చేస్తుందా ఎవరు? విష్ణు హౌస్లో ఎడల్ట్ కామెడీ చేయడానికి పిలుస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. పొంగ రోడ్ల మీద పడేయడం ఏంట్రా నీ అవ్వ? ఏంటది నీ అవ్వ పిల్లబచ్చా కామెడీయా? అది ఎడల్ట్ మాట్లాడే మాటలు కదా. అంటే ఇప్పుడు షో ఓన్లీ 18+ చూస్తున్నారు అనుకుంటున్నావు, మరి నువ్వెందుకు నీ అవ్వ అన్నావు? ఇది పిల్లలు కూడా చూస్తున్నారు మరి బిగ్ బాస్, నువ్వు నీ మాటలు ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవట్లేదు? అంటే ఇది నువ్వు చేయొచ్చా? ఓహో, అంటే హౌస్లో నువ్వేమైనా చేయొచ్చు, నువ్వు నీ అవ్వ అనొచ్చు, ఏవైనా అనొచ్చు. అవతల వాళ్ళు జస్ట్ వాళ్ళ కామెడీ, వాళ్ళకు వచ్చిన కామెడీ, వాళ్ళకున్న ఏమంటారు, వాళ్ళకున్న కరేజ్తో ఏదో చేసుకుంటుంటే దానికి మాత్రం నువ్వు 18+ కామెడీ అని పేరు పెడతావు. మరి నువ్వెందుకు నీ అవ్వ అని వర్డ్ యూస్ చేసావు? యూస్ చేయకూడదు కదా. ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు ఫస్ట్ నువ్వు నీతిగా ఉండాలి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు యష్మికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఇంకొకటి ఉంది, ఏంటది, సిగరెట్ తాగకపోతే ఏమైనా ఇస్తాను, ఏం అడిగితే అది ఇస్తాను అంటుంది. మరి ఇవన్నీ ఏంటి? ఇలాంటి మాటలను నువ్వు అనాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, నేను చాలా పర్ఫెక్షనిస్ట్ని అన్నప్పుడు పర్ఫెక్షనిస్ట్గా ఉండు, మాకు దొరికితే మేము మాట్లాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ వేరే క్లాన్ వాళ్ళని చెయ్యాలి, వాళ్ళ క్లాన్ కాకుండా. యష్మికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేటప్పటికి సీత తెగ ఫీల్ అయిపోయింది. అయ్యో నేను యష్మినే కదా నామినేట్ చేయాలనుకున్నాను. చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు యష్మిని నామినేట్ చేయడానికి లేదని. సో సీత తెగ ఫీల్ అయిపోతుంటే బిగ్ బాస్ ఫస్ట్ సీతనే పిలిచాడు. సో నిఖిల్ని నామినేట్ చేసింది. నీ డామినేటింగ్ స్కిల్స్ నాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతాయేమో అని నామినేట్ చేశాను అంది. ప్రేరణ నామినేట్ చేసినప్పుడు అసలు వీళ్ళిద్దరూ, ప్రేరణ కానివ్వండి సీత కానివ్వండి, వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతారు చూడండి. ప్రేరణ, సీత, నైనిక, వీళ్ళ ముగ్గురు మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతారు. ఈరోజు సీత సోనియాకి మామూలుగా ఇవ్వలేదు, రివర్స్లో మాట లేదు సోనియాకి ప్రతి దాంట్లో. దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది అయిపోయాక. సీరియస్గా సీత మధ్యలో నవ్వుతుంటే ప్రేరణ అంటుంది, సీరియస్గా మాట్లాడని. చాలా సీరియస్గా మాట్లాడింది ప్రేరణ. ఇలా ఉండాలి కూడా. ఇటువైపు నుంచి సీత ఇచ్చే రిప్లైస్ కానివ్వండి, అటువైపు నుంచి ప్రేరణ మాట్లాడింది కానీ, బయట నుంచి మాట్లాడుకుని వచ్చారు అన్న మాట వాడొద్దు అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ సీజన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అలాంటి ఎక్కడ నెగిటివ్గా వెళ్తుందా అని. బట్ సీత అంటది, నేను అంటాను నా ఇష్టము, నువ్వు చెప్తే నేను ఎందుకు మానేస్తాను అని సీత అంటది. ఇద్దరు ఫైటింగ్ మాత్రం బాగుంది. మనకి ఇలాంటి కంటెస్టెంట్సే కావాలి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ వచ్చేసి, విష్ణు నువ్వు ఫ్లాప్ జోన్లో ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను అంటే, విష్ణు అంటది ప్రస్తుతానికి నాకైతే ఎందుకు బిగ్ బాస్ నా నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకైతే ఐడియా లేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి వేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గురించి శేఖర్ భాష, వీళ్ళది మాత్రం శేఖర్ భాష అండ్ ఆదిత్య వీళ్ళిద్దరు నామినేషన్స్ జస్ట్ టామ్ అండ్ జెర్రీ నామినేషన్స్ అనమాట. నేను ఆల్రెడీ అది పెట్టేశాను, మీరు చూడకపోతే చూడండి. వాళ్ళిద్దరిది మాత్రం అసలు వాళ్ళిద్దరు పొగుడుకుంటున్నారో తిట్టుకుంటున్నారో కూడా అర్థం కాదనమాట, అంత బాగా వాళ్ళిద్దరు నామినేషన్స్.
ఇద్దరు బాగుంది అది నామినేషన్. లాస్ట్కి ఆ వీళ్ళు కూడా అన్నారు కదా టామ్ అండ్ జెర్రీ అని. నేను ఆల్రెడీ అది 2 hours 3 hours బ్యాక్ ఆ వీడియో పెట్టాను చూడండి, లైవ్ నామినేషన్స్ చూసి పెట్టాను అనమాట. సీత విషయంలో సీతనంటది చీఫ్ని అడిగంట అప్పుడు రియాక్ట్ అవ్వాలంట. నువ్వు హ్యూమిలియేట్ అనిపించినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదంట. సీత పర్మిషన్ తీసుకుని రియాక్ట్ అవ్వాలంట. ఎవరు? చీఫ్ పర్మిషన్ తీసుకుని రియాక్ట్ అవ్వాలంట. సీత మాత్రం బాగా ఇచ్చింది రిప్లై. ఏమేనంటే నువ్వు టాస్క్లో ఫెయిల్ అయ్యావంట. ఏ టాస్క్ అని అడిగితే చెప్పదు. మళ్ళీ అంటది నీకు నా పాయింట్ అర్థం అవ్వలేదు. ఎక్కడైనా ఈమెకి క్వశ్చన్ చేశారనుకో సోనియాకి, తన దగ్గర ఆన్సర్ లేదనుకో వెంటనే ఓవర్లాప్ చేసేస్తుంది. మాటను ఓవర్లాప్ చేసేసి నీకు నా పాయింట్ అర్థం కాలేదు. ఫస్ట్ ఈమె దగ్గర పాయింట్ ఉంటే కదా అర్థం అవడానికి అవతల వాళ్ళకి. సీత మాత్రం ఫుల్గా ప్రాపర్గా ఇచ్చింది సోనియాకి అని అనిపించింది. ఆ పాయింట్స్ కానీ ప్రాపర్గా అనిపించాయి. ఒక్క నిమిషం, ఆల్రెడీ వీడియో చేశాను, చచ్చినట్టు మళ్ళీ చేస్తున్నా. వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సోనియా నైనికాని నామినేట్ చేసి కన్ఫ్యూషన్ రూమ్లో ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇమీడియట్గా యష్మికి రిప్లై ఇవ్వాలి. అలాగే బయట కూడా నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. సీత క్వశ్చన్ చేస్తుంది, సీత కాదు తను హ్యూమిలియేట్ అవుతేనంట చీఫ్ క్వశ్చన్ చేయాలంట. నైనిక మాత్రం కూల్గా కామ్గా, అమ్మాయికి 23 years అంట, ఎంత ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చిందంటే అంత బాగా ఇచ్చింది. నోరు ఎత్తకుండా ఆన్సర్ ఇచ్చింది. మీ చీఫ్ అలా ఉంటుందేమో. నేను నా క్లైంట్ సభ్యులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడుకోవచ్చు, నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ తీసుకోకర్లేదు. సూపర్ అంటే సూపర్ రిప్లై ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా సీతను నామినేట్ చేసింది, దాని గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ సీతను అంటుంది నువ్వు ఫస్ట్ మర్యాద నేర్చుకో. ఫస్ట్ ఏమికుంటే కదా మర్యాద అవతల నేర్చుకోవడానికి. నీకు సెన్స్ లేదు, అందుకే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, అందుకే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. అంటే సీత అంటది నాకు వచ్చాయా పెద్ద మాటలు, నీకు వచ్చాయా? అంటే నువ్వు విష్ణు నన్ను మాట్లాడినావు కదా అని చెప్పేసి ఇక్కడ సీత అనగానే నువ్వు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. ఈమె దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్ లేకపోతే నువ్వు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. నేను నీ మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు అంటుంది. ఇమీడియట్గా మళ్ళీ ఫస్ట్ నువ్వు మెచ్యూరిటీ తెచ్చుకునిరా అంటుంది మళ్ళీ. నెక్స్ట్ విష్ణు సోనియాది నేను ఆల్రెడీ మాట్లాడేశాను, కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కూడా చెప్తా ఇప్పుడు. ఏంటది? మీరు డిఫెండ్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి మీ దగ్గర పాయింట్లు లేకపోతే కంట్రోల్ ఉండదు, నోటికి ఏదొస్తుందో అనేస్తారు అని చెప్పేసి విష్ణు అంటే మన ఇద్దరికి రేపో లేదు నువ్వు నన్ను క్వశ్చన్ అడగకూడదు అంటుంది. ఎందుకు ఏం క్వశ్చన్ అడిగింది? నీకు వెళ్ళి నువ్వే ఎంతకుముందు అది అసలు క్వశ్చనే కాదు, అందులో కామెడీయే లేదు. కానీ మన ఇద్దరికి రేపో లేదు, నువ్వు అడగకూడదు అనేది. ఈమె విష్ణుని హీరోయిన్ అని పిలుస్తుందంట. ఈమెకి అక్కడ వచ్చింది మరి ఆ రేపో? నీకు రేపో లేనప్పుడు నువ్వు ఆ అమ్మాయిని హీరోయిన్ అని ఎందుకు పిలుస్తున్నావు? అవునా కదా, మరి నువ్వు కూడా పిలవకు. మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు, లైవ్లో చూపించాడు. 18+ కామెడీ నాకైతే అదే కనిపిస్తుంది. మొత్తం పొద్దున్నుంచి అదే కదా. పొద్దున్నుంచి నువ్వు బట్టలు వేసుకుని డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావు, వాళ్ళకి కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా కానీ నువ్వు కావాలని అక్కడే ఉంటావు. అబ్బాబ్బాబ్బా ఏమైనా మాటలందా. ఎడల్ట్ కామెడీ, బరాబర్ ఎడల్ట్ కామెడీ. ఇన్ని రోజులు పాపం ఈ 4-5 రోజుల నుంచి సోనియా పిఆర్ ఎడల్ట్ రేటెడ్ కామెడీ, కల్తీ కామెడీ అన్నది సోనియా. వీళ్ళందరూ నెగిటివ్ చేసేస్తున్నారు, స్పై అంటే నెగిటివ్ చేసేస్తుంది. అడల్ట్ రేటెడ్ కామెడీకి అడల్ట్ రేటెడ్ కామెడీకి చాలా డిఫరెన్స్ ఉందంట. సో ఆ డిఫరెన్స్ అంతా ఈరోజు సోనియా క్లియర్ చేసింది. 18+ కామెడీయే చేస్తామని. ఇంకా అర్థమైందా? ఎందుకంటే ఏం చెప్పాలి, మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. లైవ్లో ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ కూడా నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తే మనకి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ, బై బై.